ఈ వీడియో నచ్చితే గనక మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చిచ్చి, అసలు బ్యాచిలర్స్కి రూమ్ రెంట్ ఇవ్వద్దని చాలా మంది చెప్పారు. కానీ డబ్బులు కక్కుర్తిపడి బ్యాచిలర్స్కి రూమ్ రెంట్ ఇస్తే వీళ్ళు రూమ్ రెంట్ కట్టకుండా నాతో కబడ్డీ ఆడుకుంటున్నారు. ఈరోజు ఎలా అయినా సరే రూమ్ రెంట్ కట్టించుకోవాలి. కట్టకపోవాలి, చెప్తాను వాళ్ళ సంగతి. వస్తున్నా. రే, ఓనర్ వస్తున్నారా? రానీరా. ఏంట్రా రానిచ్చేది? అయితే రాకుండా ఆపు, వెళ్ళు. ఏంట్రా పంచా? ఏంట్రా నీ గోల? అరే, ఇవాళ ఏం రోజు? ఆదివారం. అబ్బా, అది కాదురా. ఇవాళ ఏంటి డేట్? ఏంటి ఈరోజు? డేటు 2 అనుకుంటా. అదే ఏంటి? కొంపదీసి నీ బర్త్డేనా? అరే, ఇంటి ఓనర్ అన్నా, ఇవాళ డేట్ ఏంటి అన్నా, నీకైనా కూడా వెలగలేదా? కొంపదీసి ఇంటి ఓనర్ పుట్టినరోజా? అరే, నీకు పార్టీలకు బాగా అలవాటు పడి అన్ని బర్త్డేలకు గుర్తు వస్తున్నాయరా, అంతేగాని ఇవాళ 2వ తారీఖు రూమ్ రెంట్ కట్టాలని మాత్రం గుర్తుకు రావట్లేదా? ఓస్, దానికి ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? అంటే ఏంట్రా, నీ దగ్గర డబ్బులున్నాయా? లేవు. మరి రూమ్ రెంట్ అడిగితే ఏం చెప్తావురా? ఓరే పిచ్చి సన్నాసి, బ్యాచులర్ అన్నాక రూమ్ రెంట్ కట్టకపోవడం, హౌస్ ఓనర్ అన్నాక రూమ్ రెంట్ కోసం రావడం సృష్టి ధర్మం రా. ఏంటి సృష్టి ధర్మమా? యా. అరే, ఓనర్ని మేనేజ్ చేయలే నువ్వు బ్యాచులర్ అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదురా. ఇప్పుడు ఓనర్ రెంట్ అడిగితే ఏం చెప్తావురా మరి? డబ్బులు ఇంకా ప్రింట్ కాలేదని చెప్తా రీ కదా. అవసరమా? అయినా రే, నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావు? జస్ట్ 2 months రా. నేను 3 సంవత్సరాల నుంచి రూమ్ రెంట్ కట్టకుండా మేనేజ్ చేస్తున్నా. ఒరే, 3 సంవత్సరాల నుంచి రూమ్ రెంట్ కట్టకుండా ఎలా రా మేనేజ్ చేస్తున్నావు? అదే మ్యాజిక్. నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల బచ్చగానివి, నీకేం తెలుస్తుందిరా? ఇంతకీ నువ్వు రూమ్ రెంట్ కట్టకుండా 3 సంవత్సరాల నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నావో చెప్పరా, నేను కూడా ట్రై చేస్తా. ఏం లేదురా, ఓనరు రెంట్ కోసం వస్తాడా? అవును. అదే రోజు నేను బయట నుంచి లాక్ వేసి కిటికీల నుంచి లోపలికి వచ్చేస్తా. దీంతో ఆయన రూమ్లో లేడనుకొని వెళ్ళిపోతాడు. మరి తర్వాత రోజు అడుగుతాడు కదరా, ఏముంది మంత్ ఎండ్ కదా అంకుల్, వచ్చే నెల ఇస్తా అని చెప్తా. ఏంటి, ఇలానే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావా నువ్వు? లేదురా, ప్రతిసారి ఇలానే చేస్తే దొరికిపోతాం కదా. మరి ఏం చేస్తున్నావురా? ప్రతిసారి ఇలానే చేస్తే దొరికిపోతాం కాబట్టి మధ్యలో మధ్యలో నీలాంటి బకరాలు దొరికితే రూమ్లో జాయిన్ చేసుకొని మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంచెం కొంచెంగా ఇస్తానన్నమాట, అంతే. నీకున్న బుర్ర నాకుంటే నేను ఎక్కడో ఉండేవాడిని. అరే రాజు, అరే రాజు, అరే రాజు, ఇప్పుడు చూడు. అరే రాజు, అబ్బా ఎందుకండి అంతలా అరుస్తున్నారు? రూమ్ రేకులు ఎగిరిపోయేలాగున్నాయి మీరు అరుస్తుంటే. నిన్ను కనిపెట్టలేక నా నెత్తి మీద ఉన్న జిట్టు కూడా ఎగిరిపోతుందిరా. అయితే విగ్గు పెట్టుకోండి, ఇప్పుడు అందరూ అదే కదా చేస్తున్నారు. నీ కుళ్ళు జోకులకు నవ్వే అంత ఓపిక నాకు లేదు, కానీ ఈ రోజు నువ్వు ఏమైనా సరే రూమ్ రెంట్ కట్టాల్సిందే. అంతేనంటారా? అంతే. నీకు ఓ విషయం తెలుసా? ఏంటి? పక్క వీధిలో సూపర్ రూమ్ రెంట్కుందంట. అయితే రెంట్ కూడా తక్కువే. అయితే మమ్మల్ని రమ్మంటున్నాడు. పైగా మీతో పోల్చుకుంటే అక్కడ రూమ్ రెంట్ తక్కువ. ఇప్పుడు వీడు రూమ్ ఖాళీ చేస్తే మరి ఎన్ని రోజుల రూమ్ రెంట్ ఎవడిస్తాడు? పైగా కరెంటు బిల్లు కూడా కట్టాలి. ఇప్పుడు ఎలాగా? ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇప్పుడేంటి, ఖాళీ చేయమంటావా? అబ్బే రాజు, మళ్ళీ మనకి ఏంటి, రూమ్ రెంట్ ఇవ్వాలి, కాకపోతే రేపు కట్టు. ఆ మాత్రం దానికే రూమ్ ఖాళీ చేయాలా? మరి ఏంటమ్మా ఇందాక పెద్ద పెద్ద వాయిస్ వేసుకొని వచ్చావు? అబ్బే, అది పెద్ద పెద్ద వాయిస్ కాదు నాయనా. ఇందాక వస్తుంటే ఏదో గజ్జి కుక్క ఎంబడబడింది, దాన్ని తరుముతున్నా అంతే. కొంపదీసి నన్ను అనలేదు కదా. సర్లే కానీ రూమ్ అంతా గబ్బు వాసన వస్తుంది, ఏదైనా రూమ్ స్ప్రే లాంటిది వాడచ్చు కదా.
అదే ఇందాక ఆన్లైన్లో పెట్టాను, ఇంకా రాలేదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఎందుకు నాయనా? మన పక్క గల్లీలో షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్తే ఇస్తాడు కదా. ఆ, వెళ్ళానండి. ఆ, మరి ఇచ్చాడా? మీ పేరు చెప్పాకే చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. ఓ, ఇప్పుడు అలా అంటున్నాడా? ఇప్పుడు అలా అన్నాడు అంటే ఇంతకుముందు ఇంకేదైనా అన్నాడా? అబ్బా, అలా కాదు నాయనా, నువ్వు ఇప్పటికే చాలా నెలల నుంచి రూమ్ రెంట్ కట్టలేదు. కొంచెం పెద్ద మనిషి చేసుకొని రూమ్ రెంట్ కట్టవయ్యా బాబు. అంకుల్, ఏంటి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? అంకుల్, నిన్ను పట్టుకొని నిన్నే రూమ్ రెంట్ కట్టుమని అంటున్నాను అంతే. అసలు నీకు వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నువ్వే ఒక దండగా అంటే మళ్ళీ వీడి గురించి నేను తెలుసుకోవాలా? తెలుసుకోవాలా? ఎందుకంటే వాడొక పెద్ద కంపెనీకి CEO కాబట్టి. నేను నీ కంటికి ఏ మాత్రం కూడా కనిపించట్లేదా? లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా వాడొక పెద్ద కంపెనీకి CEO. అసలు ఎవరి పేరు చెప్తే నిరుద్యోగం కిలోమీటర్ పారిపోతుందో, ఎవరి పేరు చెప్తే దరిద్రం ఆవిడ దూరం పారిపోతుందో, ఎవరి పేరు చెప్తే ఆకలి తీరుద్దో ఆ పెద్ద కంపెనీకి వీడే అంకుల్ CEO. ఆహా, అయితే ఏమీ లేని వాడిలాగా ఎందుకున్నట్టో? ఎందుకంటే మేమిద్దరం ఒక ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. ఆపరేషనా? మీరెప్పుడు డాక్టర్ అయ్యారు? ఆపరేషన్ అంటే కోసి కుట్లేయడం కాదు. మరి అసలు మేమిద్దరం ఇలా చిన్న గదుల్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బ్యాచులర్ యొక్క కష్టాలు తెలుసుకొని వారిని బ్యాచులర్ కష్టాల నుంచి విముక్తి చేయడానికి. ఏంటి నిజమే? ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి ముందు నేను, ఆ తర్వాత వీడు ఇలా చిన్న గదుల్లో ఉంటూ ఎవరికి డౌట్ రాకుండా యాక్ట్ చేస్తున్నాం అంతే. ఏంటి నిజమే? సినిమా అంతా చూసి హీరో ఎవడు అని అడుగుతాడేంట్రా బాబు? సరేనయ్యా, మీరు చేస్తున్న ఈ ఆపరేషన్లో నా కోఆపరేషన్ కూడా ఉంటుందిలే. అరే, రైమింగు? సర్లే, మీ ఇష్టం వచ్చినప్పుడు రూమ్ రెంట్ ఇవ్వండి, కానీ దయచేసి రూమ్ రెంట్ మాత్రం ఇవ్వండి. ఓకే, మై హూనా, థ్యాంక్స్, ఉంటా. రే, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? అది కాదురా, నాకు తెలియకుండా నేనెప్పుడురా CEO అయ్యాను? ఏడుసావు, నువ్వు CEO ఏంటి? ఎవరైనా వింటే నవ్వుతారు. మరి ఓనర్తో ఇందాక అన్నావు కదరా నేను CEO అని. చూసావా, ఇలాగే ప్రతిసారి నేను ఏదో ఒక స్టోరీ చెప్పి ఇలా తప్పించుకుంటూ ఉంటానన్నమాట. ఓ, అలాగంటావా? ఓకే, బాయ్.